హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా! నేను కూడా చాలా బాగున్నాను. అలాగే ఆ దేవుడి దయ వల్ల మనందరం ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో హిందువులు ప్రతి ఒక్కరూ కనీసం జీవితంలో ఒక్కసారైనా సరే తప్పక దర్శించాల్సిన కొన్ని దేవాలయాలు ఉన్నాయి. వాటి గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. కోరిన కోరికలను తక్షణమే నెరవేర్చి మన కష్టాలను వెంటనే గట్టెక్కించే కొన్ని శక్తివంతమైన దేవాలయాలు ఉన్నాయి. కాబట్టి హిందువులు ప్రతి ఒక్కరూ ఈ 5 దేవాలయాలను తప్పక దర్శనం చేసుకుంటే అంతా మంచే జరుగుతుంది. తద్వారా సకల పాపాలన్నీ నశించి మరణాంతరం స్వర్గలోక ప్రాప్తి వరిస్తుంది. ముందుగా మన ఛానల్ని లైక్ చేసి మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీకు ఇష్టమైన దేవాలయం కూడా ఏంటో అనేది కామెంట్ చేయండి. హిందువులు తప్పక వెళ్ళవలసిన మొట్టమొదటి క్షేత్రాల్లో వెంకటేశ్వర స్వామి కొలువయ్యున్న తిరుమల ఒకటి. ప్రతి ఒక్కరూ తిరుమల వెళ్ళాలని కోరుకుంటారు. తిరుమల వెళ్ళాలంటే ఆ శ్రీవారి పిలుపు రావాల్సిందే. మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు భక్తిపూర్వకంగా వెంకటేశ్వర స్వామిని ముందుగా వేడుకుంటే చాలు. ఎన్ని కష్టాలున్నా కూడా అన్నీ వెంటనే గట్టెక్కించేస్తాడు. అంతటి శక్తివంతమైన దేవుడు ఆ వెంకటేశ్వర స్వామి. మనలో చాలామంది తిరుమల వెళ్ళగానే ముందుగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. కానీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ముందుగా శ్రీ వరహస్వామి వారిని దర్శనం చేసుకోవాలి. తిరుమల ఆలయానికి పుష్కరిణికి ఒడ్డున శ్రీ వరహస్వామి ఆలయం ఉంటుంది. ముందుగా వరహస్వామిని దర్శించుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తే అప్పుడు మాత్రమే శ్రీవారి సంపూర్ణ అనుగ్రహం మనకి లభిస్తుంది. అలాగే తిరుపతి వెళ్ళిన ప్రతి మగవాళ్ళు తప్పనిసరిగా గుండు చేయించుకోవాలి. అదేవిధంగా మహిళలు అయితే 3 కత్తెరలు జుట్టును స్వామివారికి సమర్పించాలి. వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రతి భక్తుడు స్వామివారి హుండీలో తప్పనిసరిగా కానుకలు వేయాలి. ఎందుకంటే శ్రీనివాసుడు పద్మావతిని వివాహం చేసుకోవడానికి కుబేరుని దగ్గర అప్పు తీసుకున్నారు. ఈ కలియుగం అంతమయ్యే వరకు వడ్డీతో సహా కుబేరుని అప్పును తీరుస్తానని శ్రీనివాసుడు మాట ఇస్తాడు. కాబట్టి తిరుమల వెళ్ళిన ప్రతి భక్తుడు శ్రీవారి ఆలయంలో తప్పనిసరిగా కానుకలు వేయాలి. తిరుమల వెళ్ళిన ప్రతి వారు తప్పనిసరిగా తిరుపతి కొండ కిందనున్న అలివేలు మంగమ్మను దర్శనం చేసుకోవాలి. అలివేలు మంగాపురం దర్శనంతో శ్రీవారి దర్శనం పూర్తవుతుందట. కాబట్టి తిరుపతి ప్రతి ఒక్కరు వెళ్ళి ఆ స్వామివారికి మనం మనసులో ఏవైనా కోరికలు ఉంటే చెప్పుకొని స్వామివారి దర్శనం చేసుకుంటే అంతా మనకి మంచే జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ నమః. అలాగే తిరుపతి దర్శనం అయిపోగానే ఎంత వేగంగా కొండ దిగిపోదామా అని చాలామంది అనుకుంటారు. అలా కాకుండా అక్కడ ఒక రోజు నిద్ర కానీ 2 రోజులు కానీ చేస్తే చాలా మంచిది. అలాగే స్వామివారికి లడ్డు అంటే ఎంత ఇష్టమో అలాగే పిండి ప్రమిదల్లో దీపారాధన చేయడం కూడా అంతే ఇష్టమంట. అందువల్ల మనకి ఏ ఇబ్బందులు వచ్చినా సరే ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా ఎన్ని సమస్యలున్నా కూడా ప్రశాంతంగా ఏదో ఒక శనివారం ఇంట్లో పూజ చేసుకున్నా కూడా అంతా మంచే జరుగుతుంది. అదేవిధంగా హిందువులు తప్పక దర్శించాల్సిన క్షేత్రాల్లో బెజవాడ కనకదుర్గమ్మ ఒకటి. విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతం పైన కనకదుర్గమ్మ వెలిసింది. భారతదేశంలోనే అత్యంత మహిమలు కలిగిన శక్తిపీఠాల్లో కనకదుర్గమ్మ ఆలయం ఒకటి. ఇక్కడ దుర్గాదేవి స్వయంగా వెలిసింది. ఈ ఆలయంలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. దీనివల్ల అమ్మవారికి శక్తి మరింత వృద్ధి చెందింది. భక్తుల కోరికలు త్వరగా నెరవేరుతాయని నమ్మకం. తిరుమల కొండ తర్వాత అత్యధిక సంఖ్యలో భక్తులు వచ్చే దేవాలయాల్లో బెజవాడ కనకదుర్గమ్మ దేవాలయం ఒకటి. కనకదుర్గమ్మను దర్శించుకుంటే సకల కోరికలు వెంటనే నెరవేరుతాయి. ఎంతమంది భక్తులు తమ జీవితాల్లో ఎదురైన కష్టాల నుండి అమ్మవారి దయ వల్ల బయటపడ్డారు. బెజవాడ కనకదుర్గమ్మ ఎంతోమంది భక్తులకు కష్ట సమయాల్లో అండగా నిలుస్తుంది. కనకదుర్గమ్మ ఆలయాన్ని దర్శించిన వారికి తప్పకుండా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అలాగే అమ్మవారికి ప్రతి శుక్రవారం దీపారాధన చేసుకొని నిండుగా ధూపం వేసుకొని మనకు తోచినంతలో చక్కగా ప్రసాదం పెట్టుకొని అమ్మవారిని కొలిస్తే అంతా మంచే జరుగుతుంది మన కుటుంబానికి. అమ్మవారు దుష్టశక్తుల నుండి మన ఇంటిలోకి ఏ దుష్టశక్తులు రాకుండా కూడా కాపాడుతుంది. అందువల్ల ప్రతి శుక్రవారం అమ్మవారికి నిండుగా ధూపం వేసుకుంటే చాలా మంచిది. అలాగే విజయవాడ కనకదుర్గమ్మ ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే పరమేశ్వరుడు అగ్నిలింగ రూపంలో వెలసిన అద్భుతమైన క్షేత్రాల్లో అరుణాచలం ఒకటి. ప్రపంచంలోనే అతిపెద్ద శివాలయాల్లో అరుణాచలం ఒకటి. జీవితంలో ఒక్కసారైనా ఖచ్చితంగా అరుణాచలం వెళ్ళాలట. అరుణాచలం వెళ్ళిన అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసి మన తలరాత అంతా మారిపోతుందట. బ్రహ్మ రాసిన తలరాత బ్రహ్మ కూడా మార్చలేడు. కానీ అరుణాచలం వెళ్తే మన తలరాతలో ఉన్న దురదృష్టం చెరిగిపోయి సంపూర్ణ శివానుగ్రహం లభిస్తుందట. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తే ఇక మన కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మన కుటుంబానికి అంతా మంచే జరుగుతుంది. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ప్రారంభించే ముందు వినాయకుడిని దర్శనం చేసుకొని గిరి ప్రదక్షిణ ప్రారంభించాలి. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మొత్తం 8 శివలింగాలు కనిపిస్తాయి. వీటినే అష్టలింగాలు అని పిలుస్తారు. భక్తులు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ 8 శివలింగాలను తప్పనిసరిగా దర్శనం చేసుకోవాలి. అయితే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు యమలింగం దగ్గర విభూతిని తీసుకొని పెట్టుకుంటే అంతా మంచే జరుగుతుంది. ఈ విభూతిని ఔషధంలా తీసుకొని దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు వీలైనంత వరకు మౌనం పాటిస్తూ మన మనసులో శివుణ్ణి స్మరించుకోవాలి. పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ విధంగా అరుణాచలంలో కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే సకల పాపాలన్నీ నశించి కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని నమ్మకం. గిరి ప్రదక్షిణ పూర్తయిన తర్వాత అరుణాచలంలో కొలువయ్యున్న అరుణాచలేశ్వరుని దర్శనానికి వెళ్ళాలి. అలాగే గిరి ప్రదక్షిణ పూర్తయిన తర్వాత మోక్ష మార్గం నుండి కూడా రావాలి తప్పనిసరిగా. మోక్షాన్ని ప్రసాదించి మన జీవితం అంతా కూడా ఎప్పుడూ బాగుంటుంది. ఇక భక్తులు తప్పక దర్శించుకోవలసిన క్షేత్రాల్లో శ్రీశైలం మల్లికార్జున క్షేత్రం ఒకటి. ఇది అత్యంత శక్తివంతమైన శివక్షేత్రం. ఇక్కడ మల్లికార్జున స్వామి వారు అంటే శివుడు, అలాగే భ్రమరాంబికాదేవి కొలువై ఉన్నారు. పార్వతీదేవి ఈ శ్రీశైల క్షేత్రంలో శివశక్తి స్వరూపమైన జ్యోతిర్లింగం మరియు అత్యంత శక్తివంతమైన శక్తిపీఠం రెండూ ఒకే చోట కొలువై ఉన్నాయి. శివపార్వతులకు కైలాసం తర్వాత అత్యంత ప్రీతికరమైన ప్రదేశం ఏమిటంటే శ్రీశైలం. శ్రీశైలం శివుడు లింగ రూపంలో ఇక్కడ వెలిశాడు. అలాగే పార్వతీదేవి గొంతు భాగం శ్రీశైలంలోనే పడిందంట. శివపార్వతులు కొలువై ఉన్న ఈ శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ పాపాలన్నీ తొలగిపోయి జన్మల అదృష్టం వరిస్తుంది. భక్తులు కోరిన కోరికలన్నీ సులభంగా నెరవేరుతాయి. ఇక అత్యంత శక్తివంతమైన దేవాలయాల్లో గోల్డెన్ టెంపుల్ ఒకటి. ఈ దేవాలయంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఐశ్వర్యానికి దేవత లక్ష్మీదేవి కాబట్టి విపరీతమైన ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఒక్కసారిగా గోల్డెన్ టెంపుల్ని దర్శించుకుంటే అంతా మంచే జరుగుతుంది. ఈ లక్ష్మీదేవి ఆలయం తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది. ఈ ఆలయం మొత్తం స్వచ్ఛమైన బంగారంతో తయారు చేస్తారు. బంగారంతో చేసిన లక్ష్మీదేవిని దర్శించుకుంటే ఐశ్వర్యానికి లోటు లేకుండా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుందని నమ్మకం. ఈ 5 దేవాలయాలను హిందువులందరూ తప్పక దర్శించుకోవాలి. ఇక వీటితో పాటుగా ఒక మనిషి వృద్ధాప్యం వచ్చేసరికి ఖచ్చితంగా కాశీ క్షేత్రాన్ని దర్శించుకోవాలి. ఎందుకంటే ఇప్పటికి కూడా ఆ శివయ్య కాశీలో సంచరిస్తూ ఉంటాడట. కాశీలో మరణించిన వారికి మోక్షం లభిస్తుందని ఆ శివుడే స్వయంగా వరం ఇచ్చాడట. కాశీలో గంగానది ప్రవహిస్తుంది. గంగానదిలో స్నానం చేసి కాశీ విశ్వనాథుడిని దర్శనం చేసుకుంటే ఇక జన్మ ధన్యమైనట్లే. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ 5 దేవాలయాలకి వెళ్తే అంతా మంచే జరుగుతుంది. సకల పాపాలు నశించి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. హిందువులందరూ కూడా ఎవరికి వీలుంటే ఈ 5 క్షేత్రాల్లో ఏది ఒక్కటి దర్శించుకున్నా కూడా
అంతా మంచే జరుగుతుంది. ఈ 5 పుణ్యక్షేత్రాల గురించి నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నానండి. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనము నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఆ దేవుడు అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉండి మనం ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. వీడియో అందరూ చూసినందుకు అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్.